హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ తెచ్చుకున్నాక దానికి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టుకున్నాను. నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే నీట్గా క్లీన్ అయితే సాల్ట్ వాటర్లో దాని తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని 4-5 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో పక్కన పెట్టుకున్నాను. కాసేపు పెట్టుకుంటే దాంట్లో వాటర్ కూడా వస్తాయి. ఆ వాటర్ కూడా వచ్చిన తర్వాత ఆ వాటర్ వంచేసేయాలి. చికెన్ పకోడీ కాబట్టి ఆ వాటర్ కూడా వంచేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లో సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దానికి కావాల్సిన మసాలాలు, ధనియాలు, గరం మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ అదే పిండుకుంటున్నాను. బాగుంటుంది లెమన్ ఫ్లేవరు. ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను, దాన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. కొంచెము ఇది బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం. ఎక్కువ ఏమి వేసుకోవట్లా, మరి ఎక్కువ వేస్తే పైన కోటింగ్ ఎక్కువైపోయింది. జస్ట్ కొంచెం వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. దాన్ని బాగా మసాజ్ చేయాలి. మొత్తం మసాలాలన్నీ బాగా అంటేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే తర్వాత మనము ఫ్రై చేసుకోవడానికి రెడీ అయితే ఇలా తెచ్చి మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఫ్రై చేసుకొని తినచ్చు. ఇది డీప్ ఫ్రై రెసిపీ. ఇవన్నీ నీట్గా కలిపేసాను. దాని తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత నేను డీప్ ఫ్రైడ్ ఆయిల్ పెట్టుకున్నాను. నేను నువ్వుల నూనె వాడతాను డీప్ ఫ్రైకి ఎక్కువ. నువ్వుల నూనె అయితే కొంచెం హీట్ అయినా కానీ ఒక 4-5 టైమ్స్ మళ్ళీ రీహీట్ చేసుకున్నాను. మనం చూసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా తీసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ మరీ హీట్ ఎక్కొద్దు, మళ్ళీ తక్కువ హీట్లో కూడా ఉండదు, మీడియం హీట్లో ఉండాలి. వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ హీట్ అయిపోతే తొందరగా ఫ్రై అయిపోతే లోపలికి పోకుండా మీడియం హీట్లో ఉండాలి. కొంచెం క్వాంటిటీ ఫ్రై చేస్తాను. మరి ఎక్కువ వేసుకున్నా దాంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంతా కుక్కవు. మనం కుక్ అయిన తర్వాత పైన ఆయిల్ బుడగలు యూజ్ చేసి తెలిసిపోయింది, ముక్కలు పైకి వెళ్తాయి. మరి అప్పుడు అది చూడండి పైన నూనెగా తగ్గింది కదా, అలాగా మొత్తం కుక్ అయిపోయాక అలాగా తెలిసింది. అది చూసుకొని ముక్కలు ఫ్రై అయ్యేలా చూసుకొని ఇంకా వాటిని తీసుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసుకుంటాం. చికెన్ ఫ్రై సాంబార్లోకి, చారులోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇటుగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సాంబార్లోకి, చారులోకి చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఈ సమ్మర్లో ఇంకా మనం ఎక్కువ కర్రీస్ తింటాం కాబట్టి సాంబారు, చారు ఇలాంటివి ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫ్రై చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు. చికెన్, ఫిష్ అయినా కానీ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వేయించుకో. చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ.